తెలంగాణ విషయానికి వస్తే ముందుగా స్వేచ్ఛ డిజిటల్ డైలీని చూద్దాం. సంచలన కథనాలతో స్వేచ్ఛ డిజిటల్ డైలీ అటు ప్రేక్షకుల ఆదరణ పొందుతూ ఉంది. మొదలైన మొదటి రోజు నుంచే అనేక సంచలన కథనాలను ఇస్తూ ఉంది. గత ప్రభుత్వం అధికారాన్ని అడ్డపెట్టుకొని ఏ రకంగా అక్రమాలకు పాల్పడింది వాటినన్నింటినీ కూడా వెలుగులోకి తీసుకొస్తుంది. రోజుకు ఒక సంచలన కథనంతో స్వేచ్ఛ పత్రిక ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది. తాజాగా ఇప్పుడు చూసినట్లయితే వసూల్ రాజా అంటూ అటు టూరిజం కార్పొరేషన్లో జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించిన కథనాన్ని ఇచ్చింది. టూరిజం కార్పొరేషన్లో అప్పుడు ఆ శాఖ మంత్రిగా ఉన్న శ్రీనివాస్ గౌడ్ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. టానిక్లో బినామీగా ఆయన అనుచరుడు సామా రఘుపతి గౌడ్ ఉన్నాడు. ఎలాంటి పెట్టుబడులు లేకుండానే నెలకు లక్షల్లో రెంట్లు, లీజుల అవినీతి విలువ 234 కోట్లపైనే. టూరిజం ఎండి మాజీ ఎండి మనోహర్ రావుతో తెరచాటు దందాలు ఎన్నో చేశారు. బీఆర్ఎస్ పార్టీకి అడ్డాగా టూరిజం ప్లాజాలు, మహబూబ్ నగర్ పాత కలెక్టరేట్ స్థలం లీజులోనూ అవకతవకలు, హైదరాబాద్ టు ఆదిలాబాద్, ఖమ్మం టు కాళేశ్వరం ఎటు చూసిన మాజీ మంత్రి అక్రమ లీలలేనంటూ అటు టూరిజంలో జరిగిన అక్రమాలపైన ప్రత్యేకమైన కథనాన్ని ప్రచురించింది. వాస్తవానికి అటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే టూరిజం ఆఫీసులో కార్యాలయంలో పెద్ద ఎత్తున ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఫైర్ యాక్సిడెంట్ పైన అటు వామపక్షాల నేతలు అనేక ఆరోపణలు చేశారు. కావాలనే అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగేలా చేశారు. వీళ్ళ అక్రమాలన్నీ బయటపడకుండా ఉండడానికి ఫైళ్ళన్నీ కూడా తగలబెట్టారంటూ వాళ్ళు ఆరోపణలు చేశారు. దీనిపైన ఇప్పటికే కేసు కూడా నమోదైంది. ఆ కేసు విచారణ కొనసాగుతుంది. అనేక రకాలైన అవకతవకలకు అటు శ్రీనివాస్ గౌడ్ పాల్పడ్డారు. ఆయన టానిక్లో ఆయన అనుచరుణ్ణి ఎటువంటి పెట్టుబడులు లేకుండానే బినామీగా అందులో ఆ పార్ట్నర్గా చేర్చారు. ఎక్కడికెక్కడ టూరిజం ప్లాజాలు, ఇక్కడ ప్రజాభవన్ పక్కనున్న హరిత హోటల్ కూడా మొత్తం బీఆర్ఎస్ నేతల అడ్డాగా మారిపోయింది. అందులో నుంచే దందాలు చేసేవాళ్ళు, ఎక్కడెక్కడి నుంచి నేతలు వచ్చినా అందులోనే బస చేసేవాళ్ళు. ఇవన్నీ కూడా వాళ్ళ అడ్డాలుగా మార్చుకున్నారు. రకరకాల అవకతవకలకు పాల్పడ్డారు, ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. 100 కోట్ల రూపాయలు దోపిడీ చేశారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక అటు టూరిజం చాటున టానిక్ ప్రత్యేకంగా ఇక్కడ దుర్గం చెరువు దగ్గర కూడా 2 ఎకరాల లీజుకు తీసుకుంటే 8 ఎకరాలు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన విషయాన్ని కూడా అటు బిగ్ టీవీ స్వేచ్ఛ బయటపెట్టాయి. దీనికి సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా వచ్చారు. నిన్న ఇక ప్రణీత్ రావు కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. బంజారాహిల్స్లో ఎటువంటి సౌకర్యాలు లేవు, విచారణ ముగిసిన తర్వాత తిరిగి చెంచల్గూడ జైలుకి తరలించాలి, అక్కడే తను ఉంచాలి, తర్వాత తనను రోజు ఉదయం జైలు నుంచి తీసుకొచ్చి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారించి తిరిగి అటు చెంచల్గూడ జైలుకి తరలించాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన న్యాయస్థానం తీర్పు రిజర్వ్లో పెట్టింది. అయితే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పూర్తి స్థాయిలో వసతులన్నీ కూడా ఉన్నాయి, ఆయన్ని ప్రతిరోజు తీసుకెళ్లాల్సిన అవసరం లేదంటూ అటు ప్రభుత్వం తరపున పోలీసుల తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. ఇక ఈనాడు పత్రిక చూసినట్లయితే నాలాల్లో నిర్మాణాలు, చెరువుల్లో విల్లాలు అంటూ ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో యథేచ్ఛగా నీటి వనరుల ఆక్రమణలు జరిగిపోయినాయి. అన్ని శాఖల కుమ్మక్కుతో ఆగడాలు కొనసాగుతున్నాయి. ఫిర్యాదులు చేసిన అటు ఎటువంటి చర్యలు తీసుకుంటలేదంటూ వార్తనిచ్చారు. శంషాబాద్ మున్సిపాలిటీ అటు వేలంకని నగర్ సమీపంలో గొలవానికుంట, ధర్మాజీకుంట చెరువుల్లో విల్లాలు నిర్మిస్తున్నారు. అధికారులు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదంటూ వార్తనిచ్చారు. ఇప్పటికే హైదరాబాద్ చుట్టుపక్కల ఇటువంటి చెరువులు కబ్జాలపైన బిగ్ టీవీ అనేక ప్రత్యేక కథనాలను ప్రసారం చేసింది. ఎక్కడెక్కడ నీటి వనరులు ఆక్రమణలకు గురవుతున్నా ఇటువంటి భూ కబ్జాదారులు వాటిపైన కన్నేసిన వాటినన్నింటినీ కూడా వెలుగులోకి తీసుకొచ్చింది. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలంటూ గతంలో అనేక కథనాలను కూడా ప్రసారం చేసింది. అక్కడక్కడ అధికారులు వెంటనే స్పందించారు. అటు పటాన్ చెరువు, అమీన్పూర్ చెరువుకు సంబంధించి కానీ, ఇక్కడ గచ్చిబౌలిలో ఉన్న చెరువులు కావచ్చు, ఇతరత్ర చెరువులపైన ఎప్పటికప్పుడు కథనాలు ప్రసారం చేస్తూ వచ్చింది. ఇప్పుడు తాజాగా చూసినట్లయితే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్ని చోట్ల చెరువులు కబ్జాలకు గురవుతున్నాయి. కానీ అధికారులు ఎక్కడ కూడా పట్టించుకోవడం లేదనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇప్పటికైనా అధికారులందరూ పట్టించుకోవాలి, ఆ చెరువులు కబ్జాలు కాకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆ ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక పురాలకు వరం అంటూ అటు మున్సిపాలిటీలకు వరం అనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. 9 చోట్ల భూగర్భ మురుగునీటి వ్యవస్థ, 3 ప్యాకేజీలుగా టెండర్లు, మొత్తం వ్యయం 5,386 కోట్ల రూపాయలంటూ ఇచ్చారు. రాష్ట్రంలో 98 మున్సిపాలిటీల్లో తాగునీటి వ్యవస్థను పటిష్టం చేయడానికి అటు రంగం సిద్ధమైంది.
9 పురపాలికల్లో అటు అండర్ గ్రౌండ్ మురుగునీటి పైప్ లైన్లను ఏర్పాటు చేయనున్నారు. వీటిలన్నిటికీ కూడా దాదాపుగా 5,386 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ దీనివల్ల తాగునీటి వ్యవస్థ అనేది పటిష్టమవుతుంది. దీనికి సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా ఈనాడు ప్రచురించింది. ఇక సీట్లు 5 సీట్లపైన పీఠముడి పడింది. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, భువనగిరి టికెట్లకు పోటీ తీవ్రంగా ఉంది. ఇంకా అక్కడ అభ్యర్థుల ఎంపిక ఇంకా ఒక కొలిక్కి రాలేదు. పెద్దపల్లి, నాగర్ కర్నూలు, చేవెళ్ళ, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ అభ్యర్థులను ఆదిలాబాద్ అభ్యర్థులను ఈరోజు ప్రకటించే అవకాశం ఉంటుంది. ఇక కాంగ్రెస్ పార్టీలో అటు ఎలక్షన్ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. త్వరలోనే మరిన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. కానీ ఈ 5 నియోజకవర్గాలకు పోటీ అత్యంత తీవ్రంగా ఉండడంతో అక్కడ అభ్యర్థుల ప్రకటన ఇంకా ఒక కొలిక్కి రాలేదు. త్వరలోనే వాటిపైన కూడా ఏకాభిప్రాయానికి వచ్చి అటు ప్రకటిస్తారు. ఈరోజు పెద్దపల్లి, నాగర్ కర్నూలు, చేవెళ్ళ, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, ఆదిలాబాద్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నారనే వార్తనిచ్చారు. ఇక కాంగ్రెస్ పార్టీలో అటు మాజీ ఎమ్మెల్యే పురాణం సతీష్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆయన సంసిద్ధతను వ్యక్తం చేశారు. అలానే మహబూబ్నగర్ జడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. అటు సీఎం సమక్షంలో స్వర్ణ సుధాకర్ రెడ్డి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. మహబూబ్ నగర్ పార్లమెంటు అభ్యర్థి చల్లా వంశీధర్ రెడ్డితో కలిసి వాళ్ళందరూ కూడా కలిశారు. అటు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కూడా చిత్రంలో ఉన్నారు. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే మంత్రి పొన్నం ఫోన్ సంభాషణ లీక్ అయింది. కళ్యాణ లక్ష్మి చెక్కుల్ని మీరే పంచండి అంటూ ఆర్డీఓ తహసీల్దార్కు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. సోషల్ మీడియాలో ఇది వైరల్ అయింది. కావాలనే ఒక ఆర్డీఓ తన ఫోన్ను ప్రతిపక్ష నేతలకు పంపించారు. దీనిపైన అటు సిఎస్కు ఫిర్యాదు చేశారు. ఆయన పైన చర్యలకు ఈ రకమైన అధికారులు ఈ రకంగా అక్రమాలకు పాల్పడడం లేకుంటే ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం అనేది సరికాదంటూ తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. కళ్యాణ లక్ష్మి చెక్కుల్ని మీరే పంచండి అంటూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చింది కాబట్టి. కానీ ఆ ఫోన్ సంభాషణను రికార్డ్ చేసి దాన్ని ప్రతిపక్ష నేతలకు పంపడం, వాళ్ళు సోషల్ మీడియాలో వైరల్ చేయడం ఇదంతా కూడా కొంత ఆందోళన కలిగిస్తుంది. ఆ అధికారులపైన చర్యలు తీసుకోవాలంటూ అటు ఆదేశాలు జారీ చేశారు. సిఎస్కు ఫిర్యాదు చేశారు. ఇక ఆటో డ్రైవర్ల అరాచకాలకు సంబంధించిన వార్త ఇది. ఒకరి అడ్డాలో మరొకరు ప్రయాణికుల్ని ఎక్కించుకున్నారంటూ ఆటో వాళ్ళలు ఘర్షణ పడ్డారు. అంతటితో ఆగకుండా ఆ ఎక్కించుకున్న ఆటోని వెంబడిపడి ఆటోతో ఢీ కొట్టారు. దాంతో ఆటోలో ప్రయాణిస్తున్న వాళ్ళందరూ కూడా తీవ్రంగా గాయపడిన పరిస్థితి. సిద్దిపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. సిద్దిపేటలో ఆ నర్సింగ్ విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. నవ్య, ఆమె చికిత్స పొందుతుంది. ఆటో డ్రైవర్ల ఆగడాలు మితిమీరిపోయినాయి. ఒకప్పుడు ఆటో అంటే దానికి మీటర్ ఉండేది, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించాలన్న మీటర్. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఆటోకి అసలు మీటర్ అనేది కనపడడం లేదు. ఒకవేళ ఉన్నా కానీ అది అలంకారప్రాయంగానే మారిపోయింది. ఆటో డ్రైవర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇటీవల బస్సుల్లో మహిళలకు కొంతవరకు ఫ్రీ సదుపాయం కల్పించడంతో వాళ్ళు అక్కడక్కడ ఆందోళనలు చేసినా వాళ్ళు రోడ్డు మీద విచ్చలవిడిగా వాహనాలు నడిపిస్తూ ఆటోలను నడిపిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తాజాగా వాళ్ళల్లో వాళ్ళే ఘర్షణ పడి ఆటోలతో ఢీకొట్టి ప్రయాణికుల ప్రాణాల మీదకి తీసుకొచ్చారు. వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆ ప్రయాణికులందరూ కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక అన్నారం బ్యారేజ్ వైఫల్యానికి డిజైన్లే కారణం అంటూ మాకు సంబంధం లేదని నిర్మాణ సంస్థ చెప్పింది. బ్యారేజీ ప్రమాదంలో ఉంది, రక్షణ చర్యలు చేపట్టాలి, శాశ్వత మరమ్మతులు చేయాలి అంటూ అఫ్ఘాన్స్ ఇప్పుడు వెల్లడించింది. మొత్తానికి దీనిపైన విచారణ అయితే కొనసాగుతుంది. చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో కమిటీ విచారిస్తూ ఉంది. అక్కడ క్షేత్రస్థాయికి వెళ్ళి అక్కడ ఎందుకు ఆ కుంగుబాటుకు గురైంది వీటిలన్నింటినీ పరిశీలిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మరో బ్యారేజీ వైఫల్యం పైన నిర్మాణ సంస్థ చేతులెత్తేసింది. డిజైనింగ్ లోపం వల్లనే అన్నారం బ్యారేజ్ ప్రమాదంలో పడింది. దీనికి తాము ఎంతమాత్రం బాధ్యులం కాదంటూ ఆయన ఆఫ్ఘాన్స్ విజేత పిఈఎస్ జాయింట్ వెంచర్ తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాసింది. మళ్ళీ అది పునరుద్ధరణ చేయాలంటే మళ్ళీ ఒప్పందం కుదుర్చుకోవాల్సిందేనంటూ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ తేల్చి చెప్పేసింది. కేవలం డిజైన్ల లోపం కారణంగానే ఈ రకంగా అన్నారం బ్యారేజ్ వైఫల్యం చెందిందనే వార్తను ఇచ్చారు. బ్యారేజీల డిజైన్లు ఎలా తయారు చేశారు, ఆమోదానికి ప్రామాణికమేంటి,
లైడార్ సర్వే సరైనదేనా? అధికారులని ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలపై క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. నేడు రేపు కూడా ఈ కమిటీ భేటీలు కొనసాగుతుందంటూ ముఖ్యమైన వార్తనిచ్చారు. ఈ డిజైన్లన్నీ కూడా తానే తయారు చేశాను, తన రక్త మాంసాలని మెదడుని అంతా కరిగించి కూడా అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించానంటూ పదే పదే గత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఆయన డిజైన్లే కొంపముంచాయి. మొత్తం ప్రాజెక్టులన్నీ కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్టులన్నీ కూడా కుంగిపోతున్నాయంటూ ముఖ్యమైన వార్తగా ఆంధ్రజ్యోతి ఇచ్చింది. ఇక మలి జాబితాపై ఉత్కంఠ, ఇంకా విడుదల కాని కాంగ్రెస్ లోక్సభ రెండో లిస్ట్ అంటూ ఇచ్చింది. 5 ప్రాంతాలపైన 5 నియోజకవర్గాలపైన ఇంకా ఏకాభిప్రాయానికి రాలేదు. మిగతా నియోజకవర్గాల అభ్యర్థులను ఈరోజు ప్రకటించే అవకాశం ఉంది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అటు అందరి నేతలతో సమన్వయంతో అటు ఎంపిక చేస్తుంది. అభ్యర్థుల్ని గెలిపే లక్ష్యంగా అటు ముందుకు వెళ్తుంది. పార్టీ 17 నియోజకవర్గాలకు గాను 360కి పైగా అభ్యర్థులు తమ అభ్యర్థిత్వాలను పరిశీలించాలంటూ దరఖాస్తులు చేసుకున్నారు. వాళ్ళ వడపోత ప్రక్రియ చాలా క్లిష్టంగా మారింది. ఆ తర్వాత ఇప్పుడు అక్కడ ఎవరో ఏ అభ్యర్థిని రంగంలోకి దించితే అక్కడ గెలుపు సాధ్యమవుతుంది. ఇవన్నీ కూడా అటు కాంగ్రెస్ పార్టీ నేతలు, ఏఐసిసి నేతలు, ఇక్కడ పిసిసి నేతలు అందరూ చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. దాంతో కొంత జాప్యం జరుగుతుంది. ఈరోజు రెండో జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక నిన్న అటు తెలంగాణ గవర్నర్గా తమిళిసై రాజీనామా చేయడంతో నూతన గవర్నర్ రాధాకృష్ణన్ ఆయన నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో అటు సీజే అలోక్ ఆరాధే ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన తాను అందరి సమస్యలు వింటానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ముఖ్యమైన వార్తగా ప్రచురించారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటా అంటూ చెప్పారు. రేవంత్ రెడ్డితో పాటు ఇతర నేతలందరూ కూడా అక్కడ హాజరయ్యారు. నిన్న యాదగిరిగుట్ట దేవాలయాన్ని కూడా అటు నూతన గవర్నర్ రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ఇక సాక్షి కనుక చూసినట్లయితే టార్గెట్ కాంగ్రెస్ అంటూ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ప్రత్యేక వ్యూహం ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్కు సీట్లు తగ్గేలా, బీజేపీకి మెజార్టీ సీట్లు దక్కేలా కార్యాచరణ చేస్తుంది అంటూ వార్తనిచ్చారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఎలాగైనా సరే బీజేపీకి అడ్డుకట్ట వేయాలి, ఖచ్చితంగా 14 సీట్లలో గెలిచి తీరాలన్న వ్యూహంతో ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. అటు ప్రతివ్యూహాలు ప్రతి పార్టీ కూడా వేసుకుంటూ ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా 2 జాతీయ పార్టీలు కూడా సై అంటే సై అంటూ పోటీకి దిగుతున్నాయి. ఈసారి ఇక్కడ బీఆర్ఎస్ మాత్రం 3వ స్థానానికే పరిమితమవునుందనే వార్తను ముఖ్యమైన వార్తగా సాక్షి పత్రిక ప్రచురించింది. ఇక వైద్య ఆరోగ్య శాఖలో కొలువులకు ఓకే అయింది. 5348 పోస్టుల భర్తీకి అటు అనుమతి తీసుకున్నారు. ఆర్థిక శాఖ అనుమతించింది. త్వరలోనే ఈ పోస్టులన్నీ కూడా భర్తీ కానున్నాయనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చింది. ఇక మరో ముఖ్యమైన వార్త, అన్నారం బ్యారేజ్ డ్యామేజ్లకు మేము బాధ్యులం కాము అంటూ అటు నిర్మాణ సంస్థ చెప్తుంది. నాటి సీఎం స్థాయిలోనే నిర్ణయాలు. అటు కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంపై చంద్రశేఖర్ అయ్యర్ కమిటీకి నీటిపారుదల శాఖ నివేదిక అంటూ చెప్తున్నారు. అప్పుడు సీఎం స్థాయిలోనే అన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన చెప్పినట్లుగానే తాము చేశాము, తమది ఏమీ తప్పు లేదంటూ వాళ్ళు చెప్పారు. 2016లో నాటి సీఎం కేసీఆర్ స్థాయిలోనే నిర్ణయాలు జరిగాయి. ఆ తర్వాతే డిపిఆర్లు రూపొందించాం. ఆమోదం రాకముందే పనులను ప్రారంభించాం. తొందరపాటుతో 2 ఏళ్లలోనే బ్యారేజీలు ఎందుకు నిర్మించారని కమిటీ ప్రశ్నించింది. అంత వేగంగా చేసిన పనుల్లో నాణ్యత ఎలా పర్యవేక్షించారు? షీట్ ఫైల్ స్థానంలో సెకండ్ ఫైల్స్ను ఎందుకు మార్చారు? అసలు దానికి మీరు ఎవరి అనుమతి తీసుకున్నారు? ఇంజనీర్లకు అటు ప్రశ్నల వర్షం కురిపించింది. అటు మాజీ ఈఎన్సీలు మురళీధరన్, వెంకటేశ్వర్లు హాజరయ్యారు. కానీ వాళ్ళందరూ కూడా ఒకటే మాట చెప్పారు, అప్పుడు సీఎం స్థాయిలో ఆయన ఆదేశాలు జారీ చేశారు, తాము పాటించాం. మాజీ సీఎం కేసీఆర్ ఆదేశిస్తారు, ఈఎన్సీలు మురళీధరన్, వెంకటేశ్వర్లు పాటిస్తారు అన్న టైప్లో ఆయన చెప్పారు. వీళ్ళు చేశారు. ఇప్పుడు ప్రాజెక్టులు ఏమో మునిగిపోయే పరిస్థితి వచ్చాయి. దీనిపైన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు అయితే విచారణ చేస్తున్నారు. చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ కూడా పూర్తి స్థాయిలో వీళ్ళ దగ్గర నుంచి వివరాలు అయితే తీసుకున్నది. వాళ్ళ నివేదిక కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా V6 వెలుగు పత్రిక చూసినట్లయితే అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ అనే వార్తనిచ్చారు. 3 ప్రధాన పార్టీల్లో మిగిలిన స్థానాలపైన కసరత్తు జరుగుతుంది. 1-2 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించనుంది. ఇప్పటికే 4 సీట్లలో అభ్యర్థుల్ని ప్రకటించింది.
13 సీట్లలో క్యాండిడేట్ల కోసంగా కొనసాగుతున్న చర్చలు. ఇందులో 6 స్థానాలపైన పార్టీ సిఈసిలో ఏకాభిప్రాయానికి వచ్చింది. ఈ 6 స్థానాలలో ఈరోజు అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంటుంది. అటు మేడ్చల్, మల్కాజ్గిరి, చేవెళ్ళ, చేవెళ్ళతో పాటు అటు నాగర్ కర్నూల్ ఈ ప్రాంతాలను, ఈ నియోజకవర్గాలు, సికింద్రాబాద్ ఈ నియోజకవర్గాలకు ఈరోజు అభ్యర్థులనైతే ప్రకటించనున్నారు. ఖమ్మం, వరంగల్ సీట్లు పెండింగ్ పెడుతున్నారు. వాటిని రేపు ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా వార్తనిచ్చారు. మరో ముఖ్యమైన వార్త, అమెరికాలో హైదరాబాద్కు చెందిన ఒక విద్యార్థి కిడ్నాప్కు గురయ్యాడు. ఆయన డ్రగ్ మాఫియా, అక్కడ స్థానిక డ్రగ్ మాఫియా కిడ్నాప్ చేసి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ సభ్యులు ఇప్పటికే అటు ఎంబసీకి కాల్ చేశారు. తమ కుమారుడిని క్షేమంగా తిరిగి తీసుకురావాలంటూ వాళ్ళందరూ కూడా కోరుతున్నారు. $1200 ఇస్తేనే వదిలేస్తాం, లేకుంటే చంపేస్తామంటూ అటు కుటుంబ సభ్యులకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఆ కుటుంబం అంతా కూడా ఇక్కడ నాచారం, మల్లాపూర్లో వాళ్ళందరూ నివాసం ఉంటారు. వాళ్ళు తమ కొడుకు ఆచూకీ కోసం తల్లడిల్లుతూ ఉన్నారు. వెంటనే అటు విదేశాంగ శాఖ చొరవ తీసుకొని తమ కుమారుడిని విడిపించాలంటూ వాళ్ళందరూ కూడా కోరుతున్న పరిస్థితి. ఈడీ కస్టడీలో కవిత భగవద్గీత ధ్యానం చేస్తుంది. ఏకాదశి సందర్భంగా ఉపవాస దీక్ష. ఉదయం, మధ్యాహ్నం కాసేపు ప్రశ్నించిన ఈడీ ఆఫీసర్లు. మరోసారి కవితను కలిసిన కేటీఆర్ ఇవాళ భేటీ కానున్న తల్లి శోభ అంటూ ఇచ్చారు. లిక్కర్ స్కామ్లో ఈడీ అధికారులు అరెస్ట్ చేసి ఢిల్లీ తరలించారు. అక్కడ ఆమెను ఈడీ కస్టడీలోకి తీసుకొని ఆమెను విచారిస్తూ ఉన్నారు. 7 రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది. 3 రోజుల పాటు కస్టడీ పూర్తయింది. ఆమె కస్టడీలో ఆమె ఏమేం చేస్తున్నారు అనేదాన్ని ఇచ్చారు. ఆమె దినచర్య ఏ రకంగా ఉందని. ఇటీవల అటు ఏకాదశి సందర్భంగా ఆమె ఉపవాస దీక్ష చేశారు. గీతాపట్నం భగవద్గీత నామస్మరణతో తన దినచర్యను కొనసాగిస్తున్నారు. ఆమెకు ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. నిన్న ఆమె ఉపవాస దీక్షతో ఉండడంతో కాసేపు మాత్రమే ఆమెను ప్రశ్నించి వదిలేశారనే వార్తను ముఖ్యమైన వార్తగా వెలుగు పత్రిక ప్రచురించింది. ఇక దిశ పత్రిక చూసినట్లయితే బీఆర్ఎస్ 3rd ప్లేస్ అనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చింది. మెజారిటీ లోక్సభ స్థానాల్లో ఇదే పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే మరింతగా గ్రాఫ్ డౌన్ అయిపోయింది. అందుకే నేతలందరూ కూడా పోటీకి వెనుకాడుతున్నారు. ప్రకటించిన అభ్యర్థులు బరిలో ఉండడము డౌటే. పైకి మాత్రం గెలుపుపై అధిష్టానం ధీమా వ్యక్తం చేస్తుందంటూ వార్తనిచ్చారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ గతంలో చూసినట్లయితే అభ్యర్థులు ఎక్కువగా ఉండేవాళ్ళు పోటీ చేయడానికి. కానీ ఇప్పుడు ప్రచార బాధ్యతలు మేమే చూసుకుంటాం, ఆర్థికంగా మేమే ఆదుకుంటాం, మేమే అన్ని రకాలుగా ఖర్చు పెడతాం, మేమే మొత్తం బాధ్యత తీసుకుంటాం, మీరు వచ్చి పోటీ చేయడానికి నిలబడితే చాలు, బీఫామ్ ఇచ్చి మిగతా పనులన్నీ మేమే చూసుకుంటామని చెప్పినా కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి అభ్యర్థులు వెనకాడుతున్నారు. ఇప్పటికే అనేక చోట్ల సిట్టింగ్ ఎంపీలు పక్క పార్టీలోకి జంప్ అయిపోయారు. ఉన్న చోట పోటీ చేయాలి అంటే వాళ్ళు పోటీకి ససేమిరా అంటున్నారు. పోటీ చేస్తే ఓడిపోవటమే కాదు, డబ్బులు కూడా ఖర్చు అవుతాయి, ఓటమి పాలవుతాం, ఎట్టి పరిస్థితులు కూడా బీఆర్ఎస్ గెలిచి తీరే పరిస్థితి లేదు అంటూ వాళ్ళందరూ కూడా వెనకడుగేస్తున్న పరిస్థితి ఉంది. చాలా నియోజకవర్గాల్లోనూ అక్కడ 3వ స్థానానికి పార్టీ పడిపోతుందంటూ ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలకు సుమారు 50 రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో పార్టీ గ్రౌండ్ ఏ రకంగా ఉందో తెలుసుకునేందుకు అందరూ కూడా సర్వేలు చేయించుకుంటున్నారు. కానీ ఏ ఒక్క రిపోర్ట్లో కూడా వాళ్ళకు పాజిటివ్గా రావడం లేదు. మీరు పూర్తిగా పార్టీ అంతా గ్రాఫ్ పడిపోయింది, ఎట్టి పరిస్థితుల్లో కూడా విజయం అనేది మీ కనుచూపు మేరలో లేదు, పోటీ చేయడం దండగా అంటూ వాళ్ళకు వస్తున్న సర్వే రిపోర్ట్లన్నీ కూడా అటు అభ్యర్థుల గుండెల్లో గుబులు రేపుతుంది. అందుకే వాళ్ళందరూ కూడా పోటీకి వెనకాడుతున్నారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక అటు ఉద్దేశపూర్వకంగానే ఫోన్ కాల్ను రికార్డు చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేకు తహసీల్దార్ పంపారు. చర్యలు తీసుకోవాలని సీఎస్కు ఫిర్యాదు చేశా. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ అంటూ నిన్న చిట్చాట్లో పొన్నం ప్రభాకర్ ఆయన మాట్లాడిన మాటలను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇటీవల పొన్నం ప్రభాకర్కి సంబంధించిన ఆడియో ఒకటి కలకలం రేపింది. ఆయన అటు తహసీల్దార్తో మాట్లాడిన మాటలను కావాలని అక్కడ లీక్ చేశారు. దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలి, అధికారి పైన చర్యలు తీసుకోవాలంటూ సీఎస్ను కోరానంటూ ఆయన చెప్పారు. ఇక ఇంటి నుంచే సీఎం పాలన, లోక్సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిర్ణయం, అత్యవసరమైతేనే సెక్రటేరియట్కు, రెగ్యులర్ ఫైల్స్ ఇంటి వద్ద క్లియర్ చేస్తున్నారు. పాలనా వ్యవహారాలపై ఎప్పటికప్పుడు మానిటరింగ్, ఎలక్షన్స్పై మరింత ఫోకస్ పెట్టారు. అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతిరోజు క్రమం తప్పకుండా సచివాలయానికి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళారు. అక్కడ వివిధ శాఖలతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఎప్పటికప్పుడు అటు ప్రజా సంక్షేమ పథకాలు అందజేయడంలో కానీ, ప్రజల కోసం మెరుగైన పాలన అందించడం దానిపైన ఆయన గడిచిన 100 రోజులుగా పనిచేశారు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ రావడంతో ఆయన ఇంటి నుంచే పాలన కొనసాగించాలని నిర్ణయించారు. ఎంతో అత్యవసరమైతే తప్పితే సెక్రటేరియట్కు రాను, ఎందుకంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఇంటి నుంచే ఎప్పటికప్పుడు ఫైల్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. బీఆర్ఎస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావును రంగంలోకి దించడానికి సిద్ధమవుతుందనే వార్తను కూడా ఇచ్చారు. కానీ ఆయన అందుకు అంగీకరిస్తారా లేదా అనే చూడాలి. ఢిల్లీలో ఆయనతో కేటీఆర్, హరీష్ రావు చర్చలు జరుపుతున్నారనే వార్తను ఇచ్చారు. ఇప్పటికే అభ్యర్థులు ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ అంటే వెనకాడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనను ఎంపీగా పోటీ చేయించే ఉద్దేశంలో అటు బీఆర్ఎస్ అధిష్టానం ఉందంటూ వార్తను ఇచ్చారు. ఫిరాయింపులపై ఉన్న దృష్టి అటు పంట నష్టం పైన లేదు అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపైన కూడా ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. రైతులంటే ఎందుకంత చిన్నచూపు, పరిహారం ఇవ్వాలంటే మనసు రావట్లేదా, అన్నదాతల సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది, ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్ అయ్యారు అంటూ వార్తనిచ్చారు. నిన్న ట్విట్టర్ వేదికగా ఆయన ఈ విమర్శలన్నీ కూడా చేశారు. దానికి సంబంధించిన వార్తనిచ్చారు. అయితే ఎకరాకు 10,000 రూపాయల నష్టపరిహారం, అటు బీఆర్ఎస్ నాయకులు ముసలి కన్నీళ్ళు, వారి హయాంలో అన్నదాతలను పట్టించుకున్నారా అంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయన చేసిన వ్యాఖ్యలను ఇచ్చారు. ఈయన నష్టపరిహారం ఇవ్వలేదంటున్నారు. కానీ ఇక్కడ ఎకరాకు 10,000 రూపాయల నష్టపరిహారం ఆల్రెడీ ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. కానీ ఈయన మాత్రం సోషల్ మీడియాలో విమర్శలు చేస్తూ ఉన్నారు. ప్రతి వర్షాలతో నష్టపోయిన ప్రతి రైతుకు అందిస్తాము, మాకు బీఆర్ఎస్ నాయకులు ముసలి కన్నీళ్ళు, వారి హయాంలో అన్నదాతలను పట్టించుకోలేదు, కానీ మేము మాత్రం నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం చెల్లిస్తామంటూ అటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను కూడా ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక సికింద్రాబాద్ ఎంపీగా అటు గెలిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, లేకపోతే మంత్రి పదవి కావాలంటూ దానం నాగేందర్ కండిషన్స్ పెడుతున్నారనే వార్తను కూడా ఇచ్చారు. చేరిక టైంలో సైలెంట్గా ఉండి ఇప్పుడు షరతులు పెడుతున్నారు. అగ్రనేతల గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్, ఎమ్మెల్యే తీరుపైన కీలక నేతలు పెదవి విరుస్తున్నారంటూ వార్తనిచ్చారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు దానం నాగేందర్ ఆయన రూటే సపరేట్ ఉండేది. హైదరాబాద్లో ఆయన హవా కొనసాగేది. ఇక్కడ ఏ కార్యక్రమం చేపట్టాలన్నా దానం నాగేందర్ ముందుండి కాంగ్రెస్ పార్టీలో ఆయనకు అంత ప్రాధాన్యత దక్కింది. కానీ బీఆర్ఎస్లో చేరిన తర్వాత ఆయన ఒక ఎమ్మెల్యే మాత్రమే ఉండిపోయారు. ఎక్కడ కూడా పెద్దగా ఆయన హడావిడి కనిపించలేదు. తిరిగి మొన్నే కాంగ్రెస్ పార్టీలో చేరారు. బేషరతుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానంటూ చేరారు. కానీ ఇప్పుడు తనకు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇస్తే అక్కడ గెలిస్తేనే రాజీనామా చేస్తా ఎమ్మెల్యే పదవికి, ఒకవేళ ఎంపీగా ఓడిపోతే తిరిగి తనకు మంత్రి పదవి ఇవ్వాలంటూ ఇట్లా ఆయన రకరకాల కండిషన్స్ పెడుతున్నారు. దీన్నంతా కూడా కాంగ్రెస్ సీనియర్ నేతలు అటు ఏఐసిసి నేతలందరూ కూడా లైట్గా తీసుకున్నారు. ఉంటే ఉండు పోతే పో అనే ధోరణిలోనే ఉన్నారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక అభిషేక్ బోయిన్పల్లికి మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యారు. ఆయన గడిచిన కొన్ని నెలలుగా తిహార్ జైల్లోనే ఆయన ఉన్నారు. ఆయన భార్యకు అనారోగ్యంగా ఉండడంతో ఆమెకు చికిత్స చేయించడానికి అటు తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కోరడంతో ఆయనకు అటు కొద్ది రోజులు మధ్యంతర 4 వారాల పాటు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కేవలం ఆయన భార్య అనారోగ్యానికి సంబంధించి చికిత్సకు మాత్రమే పరిమితం అవ్వాలి, ఎవరితోనూ మాట్లాడకూడదు, ఇటువంటి కండిషన్స్ అన్నీ కూడా పెట్టాయి. ఆమె కవితకు అత్యంత సన్నిహితుడు అభిషేక్ బోయిన్పల్లి, కవిత ఆదేశాల మేరకే పనిచేసినట్లుగా ఈడీ కూడా పేర్కొంది. ఆయనకు బెయిల్ మంజూరైంది. ఇక 4వ రోజు కూడా కవిత కస్టడీ కొనసాగింది. ఆమె వ్యక్తిగత సహాయకుల్ని అందరినీ కూడా ప్రశ్నించారు. ఈరోజు ఆమె తన తల్లి శోభను కలిసే అవకాశం ఉంది. అందుకు సుప్రీంకోర్టు కూడా కోర్టు కూడా అంగీకరించే నేపథ్యంలో ఈరోజు సాయంత్రం ఆమె తన తల్లితో పాటు ఇతర సోదరులు సోదరీమణులను కూడా కలవనున్నారు అనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక 24/7 కస్టడీకి పర్మిషన్ ఉంది అంటూ ప్రణీత్ రావుకు సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్కు పాల్పడి
అటు ప్రతిపక్ష నేతల ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేశారు. దానికి సంబంధించిన విచారణ అయితే కొనసాగుతుంది. ఆ విచారణ నుంచి తనను మినహాయించాలి, తనను ప్రతిరోజు సాయంత్రం చెంచల్గూడ జైలుకి తరలించాలి, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఎటువంటి వసతులు లేవంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దానిపైన అటు పోలీసుల తరపున న్యాయవాది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అన్ని వసతులు పోలీస్ స్టేషన్లో ఉన్నాయి, 24 గంటలు 24/7 ఆయన విచారించేందుకు కోర్టు పర్మిషన్ ఉన్నది కాబట్టి ఆయనకి ఎటువంటి వెసులుబాటు అవసరం లేదంటూ కోర్టులో వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు ఆ తీర్పును రిజర్వ్లో పెట్టింది. అయితే ఈరోజు కూడా ప్రణీత్ రావు కస్టడీ అయితే కొనసాగుతుంది. ఈరోజు కూడా ఆయన విచారణ అయితే కొనసాగుతుంది.